హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోలు తప్పకుండా పోస్ట్ చేస్తాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఎవరైనా గెస్ట్ సడన్గా వచ్చినా సరే, ఏదన్నా వీకెండ్స్లో ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే కనుక బగారా రైస్ కాకుండా ఇలా ఒక టమాటా రైస్ టైప్లో బగారా రైస్ లాగా ఏదన్నా స్పెషల్గా కావాలి అనుకుంటే ఈ రైస్ తప్పకుండా అందరికి కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ రైస్ కనుక చేసి పెట్టారంటే. అయితే ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బగోని పెట్టుకోవాలండి. బగోని పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి మన ఇంట్లో ఉండే మామూలుగా బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలండి. ఇట్లా మధ్యలోకి చించేసుకొని వేసేసుకోవాలి. అయితే ఈ రైస్ వచ్చేసి బగారా రైస్లా ఉంటుంది, కానీ కొంచెం టమాటా మనం మిక్స్ చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇదైతే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. చూడండి, ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటి వేసేసుకున్నాం కదండి చించేసి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా పొడగాటుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అయితే దీనికి మట్టుకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫ్రెష్గా వేసుకోవడం వల్ల అరోమా కూడా చాలా బాగా వస్తుందండి. వండుతున్నప్పుడే మనకి ఆహా ఎప్పుడు తినేస్తే బాగుండు అలా అనిపిస్తుంటుంది. చూడండి, మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అనుభూతి చెందుతారు నేను చెప్పినట్టు విధంగా. చూడండి, మనం ఒకసారి మూత తీసేసి ఒకసారి కలిపేసుకున్నాం. చూడండి, ఇప్పుడు కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనము ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ చించేసి పక్క పెట్టేసుకోవాలండి. ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిన తర్వాతకి పచ్చిమిర్చిని అయితే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మొత్తము కలిపేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి ఇలా కలిపేసుకున్నాను. అయితే మనము ఎప్పుడైనా సరే వీకెండ్స్ సండే టైంలో ఇలా చేసుకొని తినడం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిపోయింది కదండి. ఇప్పుడు పుదీనా వేసేసుకుందాము. చూడండి, పుదీనా వేసేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. పుదీనాను ఇది అంతా కూడా, కొత్తిమీరను కూడా అంతా మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదంతా కలిపేసుకున్నాను ఇలా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కలిపేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ నార్మల్గా కూడా తినేయచ్చండి, లేదా కర్రీ, చికెన్ కర్రీ, షార్మా, ఇంకా ఎలానైనా తీసుకోవచ్చు. రైస్ని ఉట్టిగా తిన్నా పర్వాలేదండి, చాలా టేస్టీగా మట్టుకు చాలా బాగుంటుంది. చూడండి, నేను ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు వేసేసుకొని అంతా కూడా కలిపేసుకుంటున్నాను. అయితే రైస్ వచ్చేసి నేను సోనా మైసూర్ తీసుకుంటున్నానండి. రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేయాలి. అదే బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఈ సోనా మైసూర్ రైస్కి అయితే బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను. అదే బాస్మతికి అయితే అలా కడిగేసి ఒక 10 నిమిషాల తర్వాతకి వేసేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 టమాటోలు, అందులోనే 3 లవంగాలు, ఒక ఇలాచి,
2 దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా వేసేసుకొని మొత్తం అంతా కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీంట్లో వేసేసుకున్న తర్వాతకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అయితే ఈ ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు అయితే మనం దీన్ని అయితే ఇలా ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఉడికిపోయింది కదండి, ఆయిల్ తేలుతుంది కదా పైన. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించేసుకుందాము మూత పెట్టుకొని. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదండి, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి, మంచి స్మెల్ అయితే, మంచి అరోమా అయితే వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. నేను చెప్పాను కదండి, 1 కప్పు బియ్యానికి అయితే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అయితే సాల్ట్ ఇందాక కొద్దిగానే వేసాం కదండి, ఇప్పుడు మరి కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం వేసుకున్న వాటర్ మొత్తం కూడా మరిగిపోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మరిగిపోతుంది. ఇలా అవ్వాలండి. ఇలా అయిన తర్వాతకి మనం కడిగి పెట్టేసుకున్న రైస్ని అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే రైస్ వేసుకుంటున్నాను. నేను సోనా మైసూరే వేసుకుంటున్నానండి. ఏదైనా పర్వాలేదు, బాస్మతి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ మట్టుకు 1.5 కప్పు మట్టుకే పోయాలండి. అదే బాస్మతికి అయితే, సోనా మైసూర్ అయితే మట్టుకు 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి 1 కప్పు రైస్కి. చూడండి, రైస్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము. హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాతకి కొంచెం ఎసరు తక్కువ పడిన తర్వాతకి నార్మల్ స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఉడికిపోతుంది రైస్ కూడా. ఒకసారి కలిపేసుకుందాము. చాలా సూపర్గా ఉంటుందండి ఈ రైస్ వచ్చేసి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే దగ్గర పడిపోతుంది. ఎసరంతా కూడా దగ్గరికి వచ్చేసింది. మూత పెట్టేసుకుందామండి స్లిమ్లో పెట్టేసుకొని. చూడండి, ఎంతో టేస్టీ అయిన టమాటా బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.